కప్పున ఒక దాంట్లో వేసి కింద మంట పెట్టారు అనుకోండి, గ్రాడ్యువల్గా మరుగుతూ మరుగుతూ ఆ టెంపరేచర్ పెరిగి ఉడికిపోయి చచ్చిపోయి అందులోనే ఉంటుంది. ఇట్ డజంట్ ట్రై టు జంప్ బికాస్ ద చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఇస్ వెరీ గ్రాడ్యువల్. పక్క దాంట్లో కంటే పావు వంతు వేడి చేసి ఈ చల్ల నీళ్ళ నుంచి కప్ప తీసుకెళ్ళి అందులో వేయగానే పట్టుమని జంప్ చేసి వెళ్ళిపోతుంది. అవర్ రెస్పాన్స్ ఇస్ ఆల్సో యానిమల్ ఇన్స్టింక్ట్ అలాగే ఉంటుంది. ఇంక్రిమెంటల్గా ప్రాబ్లం వస్తే మనుషులకు తెలియదు. సో ఇప్పుడు గ్రీన్ లివింగ్ అనేది ఉందనుకుందాం. మా థీసిస్ ఈస్ ఇది డిఫాల్ట్ కావాలి. గ్రీన్ లివింగ్ షుడ్ బి డిఫాల్ట్. ఇది డిఫాల్టే కానీ యాడ్ ఆన్ ఉండకూడదు. ఇది డిఫాల్ట్ ఉండాలంటే ఎట్లా ఉండాలి? మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి అది వచ్చేయాలి. మీరు అలా బతికేస్తూ ఉంటే సో యూ విల్ లివ్ ఆటోమేటిక్లీ హెల్దీ. సో అంటే ఏం చేయాలి? మోర్ ల్యాండ్ యూ నీడ్ టు హ్యావ్ సో దట్ యూ కెన్ హ్యావ్ మోర్ ట్రీస్. If you have more trees, you will have engagement with birds. There should be some water systems that should be part of your some streams, some ponds, right? Where there is a ecosystem. Like ఆ నీళ్లు తాగడానికి ఎక్కడి నుంచో దూరంగా ఏవో పక్షులు రావచ్చు, అందులో ఏవో చేపలు పెరుగుతుంటాయి, లేకపోతే చిన్న చిన్న జీవాలన్నీ పెరుగుతాయి, వాటిని తినడానికి ఇంకోటి ఏదో వస్తుంది. సో దట్ ఎకోసిస్టమ్ స్లోలీ ఎవాల్వ్ అవుతుంది. కరెక్ట్. అన్ని చెట్లు ఉంటే కానీ నాకు అంత బ్యూటిఫుల్ పొల్యూషన్ లేకుండా ఉన్న ఎయిర్ నాకు రాదు. అండ్ ఈ కమ్యూనిటీకి ఉండాలంటే నాకు ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ల్యాండ్ ఎక్కువ ఉండాలి, అంటే డెన్సిటీ తక్కువ ఉండాలి. సో ఆబ్వియస్లీ నేను అక్కడికి వెళ్ళాలి. నా ఇన్ చేవెళ్ళ ఇది మనం పట్టు వదిలేదే లేదు. ఎట్టి పరిస్థితిలో చేవెళ్ళ ఒక ఎకో హ్యాబిటాట్కి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇట్ షుడ్ బి నేషన్ వైడ్ టాక్, ఇఫ్ పాసిబుల్ వరల్డ్ టాక్. This should become an example.